మన మధ్యలో దేవునికి స్తోత్రం. దేవుని దాసులు జార్జ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మిషనరీగా దేశమంతా కూడా తిరుగుతూ దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆమేన్. हालेलुया। आप सब लोग खुश हैं? మీరందరూ సంతోషంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. प्रेम जी, परमेश्वर ने हमें एक नया साल दान दिया है। దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఆయన కానుకగా లేక మనకు దేవుడు అనుగ్రహించడం జరిగింది. अभी क्या है 2020 हमें छोड़ के जाने के समय हम सभी लोग बहुत परेशानियों को सामना किया है। 2020 సంవత్సరం మనము వదిలిపెట్టక ముందు, అంటే ఆ సంవత్సరం దాటక ముందు, ఆ సంవత్సరంలో ఎన్నో విధాలైనటువంటి సవాళ్లను మనం ఎదుర్కొన్నాం. मगर परंतु परमेश्वर ने हम सभी को सुरक्षा किया है, संभाला है, उसकी पंखों तले हमें सुरक्षित किया, उसके लिए हम प्रभु को धन्यवाद करना है। దేవుడు ప్రభువుని పిల్లారా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని సురక్షితంగా కాపాడాడు గనక అందును బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఆమేన్. मैं मेरे बारे में आपको परिचित करने के लिए चाहता नहीं है। అయ్యగారిని గురించి మీకు పరిచయం చేయాల్సినటువంటి అంటే లేకుంటే వారు మీకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు అని అంటూ ఉన్నాడు. क्योंकि मैं आपका जो परिवार का एक सदस्य है, प्रेज़ द लॉर्ड, बीच में कभी कभी आप लोग के बीच में आता है, मिलता है, कुछ लोग मुझे जानता भी है। ఎందుకొరకనగా నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదు అని వారు చెప్తున్నారంటే, నేను కూడా మీ కుటుంబ సభ్యులు ఒకరిగా ఉంటూ ఉన్నాను. తరచుగా నేను ఆయా సందర్భాల్లో మిమ్మల్ని కలుసుకోవడం, మీ దగ్గర రావడం జరుగుతూ ఉంది కనుక పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదేమో అని వారు తెలియజేస్తూ ఉన్నారు. हम एक परिवार का है ना? మనమందరం ఒక కుటుంబ సభ్యులమా కాదండి? हालेलुया, హల్లెలూయా. प्रेज़ द लॉर्ड, हालेलुया। हम अलग नहीं है, हम परमेश्वर में हम सभी लोग एक ही परिवार है। మనం వేరు వేరు కాదండి, మనం అందరం కూడా క్రీస్తులో ఒక కుటుంబానికి చెందినటువంటి వారమై ఉన్నాం. क्योंकि मैं भी मुंबई से आया है, आपको पता है, क्योंकि हमारा अंकल और आंटी आपका लोग मुंबई में है, तो भी उन लोग का पूरा दिल और मन इधर है। पास्टर साहब, परिवार और आप लोग के बीच में हमेशा आपके लिए प्रार्थना करता है, क्योंकि वो समय अच्छा नहीं है, नहीं तो उन लोग जरूर इधर आते थे। మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అంకుల్ గారని వారు చెప్పారు. జార్జ్ థామస్ అయ్య గారు వారి కుటుంబం అంతా కూడా బాంబేలో ఉంటుంది. వారు అక్కడ ఉన్నప్పటికీ వారి మనసు అంతా కూడా మీతోనే ఉంటుంది. కానీ పరిస్థితుల మూలాన వారు మన మధ్యలో రావాల్సి ఉండింది, కానీ రాలేకపోయారు పరిస్థితులను బట్టి. तो इसलिए मैं मुंबई से हमारा कलीसिया के ओर से और अंकल और आंटी के ओर से ये नया साल की मुबारक आप सभी को देता हूँ। అందును బట్టి జార్జ్ థామస్ అయ్య గారి పక్షాన, అలాగే బాంబేలో ఉన్నటువంటి సంఘాల పక్షాన మీకు అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు వారు తెలియజేస్తూ ఉన్నారు. कारण ये है, हो सकता है हर एक का दिल में कुछ ना कुछ सवाल आता है, मगर परमेश्वर कोई भी अवस्था में हमें सुरक्षित करता है। इसलिए अभी चाहे अच्छा समय हो या बुरा समय हो, वो परमेश्वर हमें चलाएगा। ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మంచి సంఘటనలు మన జీవితాల్లో జరగవచ్చు, కొన్నిసార్లు అశుభ సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని దాటిస్తూ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. इसलिए हम भजन संगीत अभी पढ़ा है, मैं उसको याद करते हैं। पहला आयत में ऐसा लिखा है, मैं अपनी परमेश्वर को हमेशा धन्यवाद करूंगा। అందుకే దావీదు మహారాజు ఇందాక మనం తెలియజేస్తున్నటువంటి లేక ధ్యానించినటువంటి కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును అని తెలియజేస్తున్న రీతిగా మనం కూడా దేవుని స్తుతిస్తూ సాగవలసిన వారమై ఉన్నాం. सच्चाई से हर समय, हर वक्त, हर परिस्थिति में हम धन्यवाद करता है। మన జీవితాలలో శుభం జరిగినప్పుడు మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం ఎక్కువగా. अगर परमेश्वर हमें कुछ भलाई किया, तभी हम हो सकता है धन्यवाद कर सकता। అయితే దేవుడు మన జీవితంలో ఏదైనా ఉపకారం చేసినప్పుడు ఎక్కువగా దేవుని స్తుతించడానికి ఇష్టపడుతూ ఉంటాం. अगर हमारे जीवन में कुछ कठिनाई आ जाता है, कुछ परेशानियों को सामना करना पड़ता है, तभी हमारे अंदर से धन्यवाद आएगा। చూడండి, మన జీవితాల్లో ఏదైనా కఠినమైనటువంటి పరిస్థితుల గుండా మనం సాగాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు, లేదా అనగా ప్రతికూల పరిస్థితులు మనం సాగాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనము
మంచిగా ఉన్నప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉన్నప్పుడు ఎలాగ స్తుతిస్తామో మరి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. हालेलुया। హల్లెలూయా. तो परमेश्वर प्रभु जी हमारे बारे में ये चाहता है हम हर परिस्थिति में उसकी महिमा करते रहें। దేవుడు మన నుండి ఆశించేది ఏంటి అంటే అన్ని సందర్భాలలో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల గుండా మనం అంటే ఏ పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ అన్నిటిలో కూడా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం మనం. ఆమేన్. इसलिए दावीद ने जो उसकी जो 23वां भजन संहिता में ऐसा लिखा, अगर मैं घोर अंधकार की तराइयों में से भी होकर जाएगा तो भी मैं उसकी महिमा करूंगा। దావీదు మహారాజు జీవితంలో 23వ కీర్తనలో రచించినట్లుగా ఆయన రాసినట్లుగా ప్రభునందు ప్రేరణ, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించును అని దావీదు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. तो हर एक व्यक्ति के जीवन में अलग अलग रीति से कुछ न कुछ समस्याओं को सामना करता है। మన వ్యక్తిగత జీవితాలలో మన అందరి జీవితాల్లో కూడా ఎవరెవరు ఏదేదో ఎన్నెన్నో విభిన్నమైనటువంటి సమస్యలు గుండా మనం సాగాల్సినటువంటి అవసరం మనకు ఏర్పడుతూ ఉంటుంది. आज आराधना के बारे में 3 बातें इधर बताई गई है। ఆరాధన విషయంలో 3 విషయాలు అక్కడ మనం గమనించాం. दावीद अपने जीवन में हर परेशानियों के सामने परमेश्वर की महिमा किया करके यहाँ पर हम देखा है। దావీదు తన యొక్క కష్ట సమయాలలో సైతము దేవుని స్తుతించిన సందర్భాన్ని మనం గమనించాం. दूसरा एलिया का बारे में बताया, एलिया का सामने कितना तकलीफ का समय था। ఏలియా గురించి కూడా మనం విన్నాము. ఏలియా ఎదుట ఎంతో భయంకరమైనటువంటి సవాలు పరీక్షలు అక్కడ ఎదుర్కొంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని వైపు చూశాడు ఆ సందర్భంలో సైతం. उनके सामने कोई भी उसको मदद करने के लिए, सामना करने के लिए कोई नहीं है, मगर शत्रु बहुत लोग खड़ा है, उसी के बीच में वो परमेश्वर की महिमा की। శత్రువుల మధ్యలో ఏలియా ఉన్నప్పటికీ తనకు అండగా కానీ తనకు సపోర్ట్గా కానీ సహకారులుగా ఎవరు లేరు. కానీ శత్రువులు అయితే తన చుట్టూ మోగి ఉన్నారు. ఏం జరుగుతుందా చూద్దామన్నట్టుగా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో తను చీల్చి చెండాడుదాం అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఏలియా ధైర్యంతో దేవుని స్తుతించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. इसका मतलब आराधना करने वाला ये समझना है, हम जो आराधना करता है वो प्रभु जिंदा है, वो मेरा आराधने में वो मेरा साथ है करके हम विश्वास करना है। ప్రభు బిడ్డలుగా దేవుని మనం ఆరాధిస్తున్న సందర్భంలో మన స్తుతులు అందుకోవడానికి, మన స్తుతులను స్వీకరించడానికి, ఆస్వాదించడానికి ఆయన మనతో ఉన్నాడు. మన స్తుతులను ఆయన అంగీకరిస్తున్నటువంటి భావన, ఆ సత్యం మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. तीसरा व्यक्ति के बारे में कौन, किस व्यक्ति के बारे में बताया? మూడో వ్యక్తి ఎవరి గురించి మాట్లాడండి చెప్పండి. పౌలు శీలలు సరసాలలో వేయబడినటువంటి पौलुस और सीलास अभी बंदी गृह में अपने पैर हाथ सब बांधा हुआ अवस्था में है। పౌలు శీలలు మనం గమనించినట్లయితే వారు చేతులు కాళ్ళన్నీ కూడా సంఖ్యల చేత బిగింపబడి ఉన్నట్టు సరసాలలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. अभी मेरे ख्याल से उसको अगर बंदी गृह में हाथ पैर बांध के रखना होगा तो बराबर पीटा भी होगा। అయ్యగారు అనుకుంటున్నాడు ఏంటంటే ఆ కాళ్ళు చేతులు కట్టివేయబడి ఆ చెరసరలు వేశారంటే వారు ఎన్నో దెబ్బలు కూడా వారు కొట్టి ఉండొచ్చు. हालेलुया। హల్లెలూయా. मेरा साथ है आप लोग? అమ్మా వింటున్నారా? मेरा बात समझ में आता है? అయ్యగారు చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కొన్ని అటు అర్థం కాకుండా ఆ మాటలన్నీ అర్థం చేసుకోండి. मगर हाथ बंद किया है, पैर बंद किया है, हिल नहीं सकता है, मगर उन लोग प्रभु की महिमा। ప్రభునందు ప్రియులారా, ఎన్నో దెబ్బలు తిన్నప్పటికీ, గాయపరచబడ్డప్పటికీ, కాళ్ళు కదిలించడానికి వీల్లేదు, చేతులు కదిలించడానికి వీల్లేదు, అయినప్పటికీ కూడా వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. अभी सोचे ये आज जो सवेरे बताया हुआ तीनों व्यक्तियों के जीवन में आराधना करने के लिए बहुत मुश्किल की समय था। ప్రభునందు ప్రియులారా, ఈ ముగ్గురు జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుని స్తుతించడం అనేది వారు ఎదుర్కొన్న పరిస్థితుల్లో అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు. मगर हमारा जीवन में प्रभु की महिमा करने के लिए कितना अवसर परमेश्वर देता है। కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభునందు పిల్లారా దేవుని అలాంటి శ్రమ, అలాంటి సవాలు మన జీవితాల్లో లేవు. స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. ఇంకా ఎంత ఇష్టంగా దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నామో మీరు ఆలోచన చేయండి. मैं आज आपसे इसी के बारे में मैं थोड़ा से आपको समझाना और बताना चाहता हूँ।
ప్రభునందు పిల్లారా ఈ విషయాలను గురించి కొన్ని విషయాలు మనం ముందు ఉంచాలని వారు ఆశపడుతూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు. हम सच्चाई से प्रभु की आराधना करने के लिए ही इधर आया है. దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ సత్యముతో దేవుని ఆరాధించడానికి కొరకే మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. मगर हम जो परमेश्वर की उस महिमा को देखेगा तभी हम अपने हृदय के अंदर से उसकी महिमा करेंगे. ప్రభునందు పిల్లారా మనం చాలాసార్లు ఏంటంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఏదో జరుగుతూనే దేవుని స్తుతించాలనేటువంటి ఆ తలంపు కలిగి ఉంటాం. मैं उसके लिए एक उदाहरण बताना चाहता हूँ. అయ్యగారు ఒక ఉపమానం చెప్పాలని అనుకుంటూ ఉన్నారు. भी एक आदमी पानी में गिर गया नदी के अंदर. वो पानी पी के मरने के लिए आया. ఒక వ్యక్తి ఆ నీళ్ళలో మునుగుతూ ఆ మరణించడానికి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిశీలన చేసినట్లయితే, क्योंकि उसको बचाने के लिए कोई नहीं है, वो सोचा मैं आज मेरा जिंदगी इधर ही खत्म होने वाला. అతని జీవితాల్లో ఆ కఠినమైనటువంటి పరిస్థితులు ఇంకా రక్షించడానికి ఎవరు లేరు గనక ఇంకా నా జీవితం ఇంతతో ముగించబడుతుంది అని నిరాశ నిస్పృహలతో ఉండిపోతాడు. अगर वो पानी में डूबने के समय एक व्यक्ति देखा, उसको उसने पानी से बाहर खड़ा कर दिया. ఒకవేళ అతడు నీళ్ళలో మునుగుతున్నటువంటి సందర్భంలో ఏ వ్యక్తి అయినా ఒకవేళ చూసి అతన్ని రక్షించడానికి ఆ పరిగెత్తుకొని వచ్చినట్లయితే, तो ये मालूम हो गया, जो गांव के लोग सारे आजू बाजू के लोग को मालूम हो गया, देखो ये आदमी कितना तकलीफ से ये व्यक्ति को पानी के अंदर से बचाया, उसको आदर करना है. ప్రభునందు పిల్లారా ఇక ఆ నీళ్ళలో మునిగిపోతున్నటువంటి వ్యక్తిని ఎవరైనా గమనించి ఆ నీటి నుండి ఆ సందర్భంలో రక్షించినట్లయితే, ఆ చుట్టుప్రక్కల అతని బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ అతని గ్రామ సభ్యులు కానీ అయ్యో ఇతన్ని ప్రాణాపాయ స్థితుల నుండి కాపాడాడు అని కాపాడిన వ్యక్తిని మనము అంటే వాళ్ళు ఎవరైనా కానీ గౌరవించడానికి సన్మానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. तो तब उधर जो खड़ा हो गया, सभी बड़े बड़े लोगों आके ये जो बचाया व्यक्ति को बहुत आदर और सम्मान देते हैं, उसको बहुत आदर से बात किया है. ప్రభునందు పిల్లారా రక్షింపబడినటువంటి వ్యక్తిని ఎంతో గౌరవభావంగా చూస్తూ ఉంటారు. ఎందుకొరకంటే ఒక ప్రాణాపాయ స్థితిలో నుండి అతన్ని రక్షించిన కారణం చేత, ప్రాణానికి తెగిరి అతను రక్షించాడు గనక అతను ఎన్నో రీతులుగా అతన్ని గౌరవంగా చూస్తూ ఉంటారు. अभी स्टेज के अंदर बहुत लोग आया, अभी लोगों से बता रहे, देखो हमारा ये प्रिय भाई अपनी जान को खतरे में रखे, ये प्रिय भाई को बचाया. ప్రభునందు పిల్లారా చూసేవారు అందరూ కూడా చెప్తూ ఉంటారు, అతను కానీ చూసినప్పుడల్లా కూడా చెప్తూ ఉంటారు, అయ్యా ఇగో ఈ పలాని వ్యక్తి అయ్యా, పలాని సహోదరుడు ఆ యొక్క నశించిపోతున్నటువంటి చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతడు ఆపద్ బాంధవుడుగా అతని పక్షాన నిలబడి అతన్ని రక్షించాడు, అతన్ని కాపాడాడని గొప్పగా చెప్తూ ఉంటారు. क्योंकि जो ये व्यक्ति ने अपने प्राण को ना अच्छा ना समझे हुए ये व्यक्ति को पानी के अंदर से बचाया, उसके लिए बहुत लोग बहुत आदर के साथ प्रेम के साथ अच्छा बात बताया. ప్రభునందు పిల్లారా ఎందుకొరకనగా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు తన ప్రాణానికి తెగించి అతన్ని రక్షించాడు గనక ఆ రక్షించిన కారణము చేత అనేకులు అతన్ని గౌరవభావంగా చూస్తూ ఉంటారు. मगर उन लोग क्या है, इनको जो पानी से बचाया नहीं है और उनका बारे में दूसरे कुछ बात मालूम नहीं है. ఎందుకొరకనగా వీరు అలా గౌరవించడానికి గల కారణం ఏంటంటే, వారు అతడు నీళ్ళలో మునిగిపోయినప్పుడు కానీ చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు కానీ వీరు చూడలేదు, రెండోది రక్షించడానికి కూడా వారు వెళ్ళలేదు, వారికి ఆ సంఘటన కూడా తెలియదు. కానీ విన్నారు, జరిగినటువంటి సంఘటన బట్టి ఆ రక్షించిన వ్యక్తి ఉన్నాడు, రక్షింపబడినటువంటి వ్యక్తి కూడా అక్కడ కనబడుతున్నారు కనుక ఆయన గౌరవిస్తూ ఉంటారు. इसलिए जो लोग उसकी आदर किया है, मगर अपने दिल से कुछ कहने के लिए उसके पास कुछ नहीं. ఎందుకొరకనగా అతన్ని గౌరవించడంలో ప్రభునందు పిల్లారా వారందరూ కూడా నిమగ్నమై ఉంటారు. ఎందుకొరకనగా అది ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి అతడు రక్షించాడు కనుక. अभी अगर वो पानी में से बच गया, वो व्यक्ति ये व्यक्ति बचाया हुआ व्यक्ति के बारे में बोलने के लिए आएगा तो वो कैसा बोलेगा? ఒకవేళ ఆ ప్రాణాపాయ పరిస్థితి నుండి రక్షింపబడినటువంటి వ్యక్తి ఈ రక్షించిన వ్యక్తిని గురించి ఏం మాట్లాడతారండి, ఎలా చెప్తాడు ఒకవేళ చెప్పండి మీరు. अभी लोग बोला आप दो शब्द बताइए, क्योंकि आपको पानी में से मृत्यु में से बचाया है ना, इस व्यक्ति के बारे में आप कुछ दो शब्द बताइए. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ ఇలాగే
ఇతరులు వచ్చి అతన్ని అడిగారు అనుకోండి, అయ్యా మీరు ఇద్దరు ఉన్నారు కదా, ఎలా రక్షించాడయ్యా, కొన్నిసార్లు ఒక రెండు మాటలు చెప్పండి, అతను నువ్వు ఎలా రక్షించగలిగావు, లేకుంటే అతను ఎలా కాపాడబడ్డాడు అని ఒక రెండు మాటలు చెప్పు అని ఒకవేళ ఈ ప్రాణాపాయ పరిస్థితులను తప్పిపోయిన వ్యక్తిని అడిగితే वो व्यक्ति बोलने के लिए स्टेज पे आया, माइक हाथ में रखा, అలాగే ఇలాగే మనం ఇలాగే సభ ఉందనుకుంది, ఆ యొక్క ఆ ప్రాణాపాయ పరిస్థితుల నుండి తప్పింపబడినటువంటి వ్యక్తి ఇలాగ ముందుకు వచ్చి ఆ యొక్క సభ ముందుకు వచ్చి ఆ యొక్క మైక్ తీసుకొని उसको अपना जो मुझे बचाए वो व्यक्ति के बारे में बोलने के लिए उनको कोई वर्ड्स नहीं मिलता है, वो खाली रोता है। ప్రభునందు పిల్లారా, అతడు మాటలతో ఆ సన్నివేశాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేయడు కానీ, ఆ సన్నివేశం చెప్పడానికి ప్రయత్నం చేయడు కానీ, ఎందుకొరకనగా ఆ ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి తప్పించినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎలాగో కృతజ్ఞతలు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఉంటాడు కనుక ఇంత చెప్పినా తక్కువే కనుక కేవలము ఆ కన్నీటి ద్వారా మాత్రమే అతన్ని ఆ యొక్క విషయాన్ని వ్యక్తపరచగలడు. अगर उसको बहुत बात आदर की बात बोलने के लिए है, मगर उसके दिल के अंदर से बात बाहर नहीं आता है, वो रोता है, वो मुझे ఎన్నో ये విషయాలు मृत्यु से అతని बचा। గురించి చెప్పాలని భావించినప్పటికీ కూడా ఆ విషయాలన్నీ కూడా చెప్పలేడు కానీ ఆ ఏడుపు మాత్రమే, కన్నీరు మాత్రమే అతడు వెలిబుచ్చగలడు. वो जो रोने का ये शब्द बाहर आता है, वो अपने व्यक्ति के बारे में कुछ भी अच्छा बात बोलने के लिए नहीं आता है। ఎందుకొరకంటే ఆ వ్యక్తిని గురించి ఏ మాటలతో తను వర్ణించగలడు? మరి చెప్పండి, ఏ మాటలు అతని గురించి చెప్పగలడు? కేవలము ఆ కన్నీటి ద్వారా ఆనంద బాష్పాలు తను వ్యక్తపరచగలడే తప్ప ఇంకే విషయాలను కూడా అతడు చెప్పలేడు. मैं बोला उसका, आपको समझ में आया मैं क्या बोला? మీకు అర్థమవుతుందండి అయ్యగారు చెప్పిన విషయాలు? अभी जो लोग पहले आदर किया है वो लोग खाली मुंह से बोला है, मगर ఇతరులు అతన్ని గౌరవించారు కదా, అయ్యా బాగా చేశారండి, అతని గురించి జరిగిన ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సన్నివేశం గురించి ఇతరులు విన్నప్పుడు అతను చాలా ప్రాణాన్ని తెగించి రక్షించడం, అతని గురించి ఎన్నో మాటలు గొప్పగా చెప్పొచ్చు. కానీ क्योंकि जो व्यक्ति मृत्यु में जाने वाला था उस व्यक्ति को बचाया, इसलिए अपने हृदय से वो रोते हुए धन्यवाद करता है। కానీ ఈ అనుభవించినటువంటి వ్యక్తి మాత్రం ఇతరులు చెప్పినట్టుగా చెప్పలేడు. వీరు మాత్రం ఇతరులు మాత్రం అతను గొప్పగా ఆకాశానికి ఎత్తవచ్చు, కానీ ఈ అనుభవించిన వ్యక్తి మాత్రం అలా చెప్పలేడు. ఎందుకంటే అతను చెప్పడానికి ఆ నోరు సరిపోదు, ఆ నాలుక సరిపోదు, ఆ మాటలు సరిపోవు. इसलिए परमेश्वर का वचन हमें याद दिलाता है, परमेश्वर का वचन हमें बोलता है, हम परमेश्वर की आराधना करते तो हमारा पूरे दिल से, अपनी आत्मा से, उसको प्रेम से हम उसकी आराधना करना। అందును బట్టే దేవుని బిడలుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అంటే, దేవుని ఆరాధించే విధానంలో మనం ఏదో ఈ వ్యక్తిని పొగడినట్టు కాకుండా మనం హృదయాంతర్భాగములో నుండి ఆ దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలు మాటల ద్వారా వివరించడానికి అవి సరిపోనివి. हम एलिया के बारे में देखते, एलिया अपने हृदय टूटा हुआ परमेश्वर की उपस्थिति में आया तो परमेश्वर को उधर आना ही पड़ा। ప్రభునందు ప్రియులారా, ఏలియా ఆ విరిగి నలిగినటువంటి మనసుతో ఆ సవాళ్ళ మధ్య దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని గణపరచడానికి చూస్తున్నాడు. ఆయన కార్యాలు ఆ యొక్క ప్రజల మధ్యలో వెల్లడి చేయడానికి చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు కూడా ఏలియా ఎంతగా తెగించి దేవుని వైపు చూశాడో అలాగే దేవుడు కూడా తన దాసును సిగ్గుపరచడానికి ఆయన ఇష్టపడలేదు. हालेलुया, హల్లెలూయా. पौलुस और सीलास के पास प्रभु परमेश्वर को उतर के आना पड़ा, क्यों? పౌలు శీలల జీవితాల్లో కూడా దేవుడే జోక్యం కలిగించుకొని ఆయన దిగి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకో తెలుసా? क्योंकि उसकी मुंह से छोटा भी एक गलत शब्द बाहर नहीं आया। నిందలలో అవమానాలు సంఖ్యల మధ్యలో ఉన్నప్పటికీ కూడా వారు ఒక మాట చేత కూడా దేవుడు నిందించలేదు. కానీ ఆ అవమానాలు ఆనందంగా మరుచుకొని ఆనందాలతో ప్రభునందు పిల్లారా ఆ కన్నీటి మధ్యలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించుట్లో వారు నిమగ్నమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हालेलुया, హల్లెలూయా. क्योंकि हो सकते वो बोल सकता, परमेश्वर देखो मैं आपके लिए कितना सेवा किया है, फिर मुझे क्यों इन लोगों को मारने के लिए मुझे दिया?
వారు ఇలాగ చెప్పొచ్చు, అయ్యా మేము ఇంతగా ఘనమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నాం, ఎన్నో మీ నామం పేరట ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నామయ్యా, అయినప్పటికీ మాకు ఈ అవమానాలేంటి, ఈ నిందలేంటి, ఈ యొక్క చెరసాల మధ్యలో మేము ఉండడం ఏంటి, ఒక దొంగలుగా నేరస్తులుగా మేము చిత్రీకరించబడడం ఏంటి అని దేవుని మీద సనగొచ్చు, గునుగొచ్చు. కానీ मगर पौलुस और सीलास के अंदर भी ऐसा एक सोच नहीं आया है। దేవుని నిందించడానికి ఏ మాత్రం కూడా వారు ఒక మాట కూడా వారి నోటి నుండి జారలేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. क्योंकि आज ये 2021 में हम प्रवेश किया है, आप ये समझना है आपके जिंदगी में, जीवन में हमारा प्रभु कोई गलती से या कोई भी बुराई से कुछ काम करने वाला नहीं है, वो हमें भलाई में ले जाने ఈ वाला। 2021 సంవత్సరంలో కూడా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా కీడు చేసేవాడు ఆయన కాడు. ఆయన మన పక్షాన నుండి, ఆయన మన పక్షాన మనతో ఉండి, మనం ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్ళు పైన దేవుడు మనకు విజయం ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆమేన్, हालेलुया। హల్లెలూయా. एक वचन पढ़ सकता है, रोमियों के पत्र 8 अध्याय उसकी 28 रोमी 8 का आप सभी लोग मनन करना चाहिए। आप लोग का दिन में हमेशा ये वचन होना बहुत जरूरी है। రోమాపత్రిక रोमियों के 26వ पत्र అధ్యాయం 8 8వ అధ్యాయం 26 వచనాన్ని మనం చదువుకుందాం. उनकी 28 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్, हालेलुया। హల్లెలూయా. सब लोग अपना 8 दिल में और 28 रोमियो के पत्र 8वां अध्याय Yes. उसकी 28 Yes. 28वां वचन। हालेलुया, హల్లెలూయా. हालेलुया। अगर समझो यहाँ पर बताया गया जो परमेश्वर से प्रेम रखता है, ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారికి नंबर 1 మొట్టమొదటి విషయం, हम परमेश्वर से प्रेम रखना। మొట్టమొదటి విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సమస్తము సమకూడి మన జీవితాల్లో జరగాలి అని మనం భావించినప్పుడు దేవుని ప్రేమించగలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. हम क्यों प्रभु से प्रेम करता है? ఎందుకు దేవుని మనం ప్రేమిస్తామండి చెప్పండి? आप लोग बोलिए। మనం ఎందుకు దేవుని ప్రేమిస్తున్నాం చెప్పండి? చెప్పండి మీకు ఏది దోస్తుంది చెప్పండి. అమ్మా మీద నేరమేం మోపట్లేదు కదా. దేవుని ఎందుకు ప్రేమిస్తున్నారు? అందరు దేవుని ప్రేమిస్తున్నారా? ఆమేన్, రైట్. ఎందుకు? बोलिए। 3 పూటల హాయిగా తిండి ఉండడానికి తిండి ఇచ్చాడు. क्यों प्रभु से प्रेम करता है? అవునా? मैं आपसे आपका जो मेरा जो सवाल है उसका उत्तर मिलना चाहिए। प्रेज़ द लॉर्ड, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्योंकि प्रभु ने अभी मैं बताया जैसा, हम जो मरने के जगह पर प्रभु हमारा मृत्यु को अपने शरीर पर लिया, हमारा पापों के लिए हमें మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే, చావుకు లోనైనటువంటి మనలను, పాపం ద్వారా శాపగ్రస్తులము, శాపానికి లోనైనటువంటి మనం, మరణానికి లోనైనటువంటి మనలు, చావు అచ్చులోనికి వెళ్ళినటువంటి మనలను దేవుడు తప్పించాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఆమేన్, हालेलुया। माफ करना, अभी देखो आप लोग बहुत अच्छे लोग हैं, మరి చాలా మంచివారు, క్షమించాలి. बराबर है? Yeah, आप yeah. सभी लोग बहुत अच्छे लोग हैं। ఎస్, ఫస్ట్ मैं క్లాస్. इधर ही बैठने के समय पर, इधर आराधना करने के समय परमेश्वर की आत्मा से मैं यही प्रार्थना, प्रभु मुझे कैसा आप चुना, प्रभु मुझे कैसा आप प्रेम किया। ఆరాధనకు ప్రారంభించక ముందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, ప్రభువా నన్ను ఎందుకు ఇంతగా నన్ను ప్రేమించావని నేను స్తుతించడం జరిగింది అని వారు తెలియజేస్తూ ఉన్నారు. वो मेरे अंदर क्या योग्यता है, मैं प्रभु आप मुझे चुनने के लिए, దేవుడు నన్ను ఏర్పరచుకోవడానికి నేను ఏ యోగ్యత నేను కలిగి ఉన్నాను అని ఆ ప్రభువుని స్తుతించడం జరిగింది. अगर मेरे अंदर की बातों को परमेश्वर देखता है, చూడండి, నేను ఆ మనసులో ఉన్నటువంటి మార్చలు ప్రభు పరిశీలన చేసినట్లయితే, గమనించినట్లయితే, मैं प्रभु से बोला, प्रभु कभी भी आप मेरे पास नहीं आ सकता है। ఎందుకొరకనగా నా పరిస్థితిని బట్టి చూస్తే, అమ్మ ఇక్కడ కూర్చోప్తాలి, అటు కూర్చోండి, అటు ఖాళీ ఉంది, కూర్చో, ముందు రావాలి, అందుకొరకే. సరే, ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏ యోగ్యత, ఏ అర్హత మనలో లేదు. ఎందుకొరకంటే
మన స్థితిగతులను మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధుడు, మనం పాపిమే గనక ఏ కోశాన కూడా ఆయన చేత ప్రేమింపబడడానికి ఏ భాగ్యం కూడా, ఏ యోగ్యత, ఏ అర్హత కూడా మనకు లేదు. हालेलुया। హల్లెలూయా. मेरा बात समझ में आया? yes हालेलुया। अगर इधर बैठने का समय एक एक सेकंड में, पल पल में अपने दिल से, अपने मन से, जवानों से मैं पूछना चाहता हूँ, क्या क्या पिक्चर चला जाता है, कैसा कैसा सोच विचार हमारे अंदर से चला जाता है, मगर इसको हमेशा देखने वाला उस प्रभु के सामने हम सब लोग। మన యవన జీవితాల్లో, యవన బిడ్డల జీవితాల్లో కానీ, ప్రభునందు పిల్లారా, మన జీవితాల్లో కూడా పలు పలు విధాలైనటువంటి ఆలోచనలు గుండా మనం తప్పిస్తూ ఉంటాం, సాగుతూ ఉంటాం. కానీ ఏ ఆలోచన, ఏ తలంపులు మనం కలిగి ఉన్నప్పటికీ మన తలంపులన్నిటిని కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు. ఆ పలు విధాలైనటువంటి తలంపుల ద్వారా మనం సాగుతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పనండి, ప్రేమించాడు. ఆమేన్. हालेलुया। क्योंकि इंसान जो नया टेक्नोलॉजी हासिल किया है, మనుషుల జీవితాల్లో మనం గమనించినట్లయితే ఈ ఆధునిక జీవితాలలో ఎంతో అంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సాగుతూ ఉన్నారు. देखो इधर मैं जो बैठा है कमरे में बैठेगा तो इधर जितने लोग बैठा है मेरे हो सकता है बाहर से आप सभी को देख सकता है। हम सभी लोग एक मरुभूमि यात्रा में है। మనమందరం కూడా ఒక యాత్రికుల వలె, ప్రయాణికుల వలె ఈ లోకంలో మనం ఉన్నాం. हमारा स्वदेश कहाँ है? మన స్వంత దేశం ఎక్కడుందండి? ఎస్. दिन में एक बार कभी स्वदेश के बारे में सोचता है? మీరు దినమంతా కూడా ఎప్పుడైనా మన స్వంత దేశం కొరకు ఆలోచన చేస్తారండి? ఎప్పుడైనా दिन में कितना बार स्वदेश के बारे में याद करता है? అమ్మా మీరు చెప్పండి, ఎంతమంది మన స్వదేశం అక్కడ అనుకుంటున్నాం కదా, మరి ఎంతమంది ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకుంటారు దినంలో కనీసం ఒకసారైనా? ముందు ఇక్కడ సంగతి చూస్తుందాం అనుకుంటాను, నాకు తెలుసు. मगर का दिल इधर ही है. इसलिए वो गीत में ऐसा लिखा है, मन ना लगाए यहाँ, क्या है कि क्या नहीं लगाना? అమ్మా మన లగానా యహా అంటే మన మనస్సును ఈ లోకంలో, లోకం పైన, లోకంలో ఉన్న వాటి పైన పెట్టకూడదు అని దాని భావన. अगर हो सकते हैं आपका शरीर, सब लोग इधर ही है शरीर में, ఒకవేళ శరీర సంబంధంగా శరీరం ఇక్కడే ఉంది, శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇక్కడే తీర్చుకోవాలి, కాదని కాదు. मगर हमारा मन कहाँ है? కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సును మాత్రం ఇక్కడ వీటిపైన మాత్రం పెట్టకూడదు. हालेलुया। హల్లెలూయా. अगर हमारा मन इधर नहीं है, खाली शरीर है, वो परमेश्वर उस आराधना में प्रसन्न नहीं हो सकता है। ప్రభునందు పిల్లారా, ఒకవేళ మన శరీరం ఇక్కడ ఉంది, మన మనసు కూడా ఇక్కడ ఉంది అనుకుందాం, అలా అన్ని ఇక్కడ పెట్టుకొని దేవుని ఆరాధిస్తే మాత్రం ఆయన ఎప్పుడు కూడా అటు ఆరాధనలు ఇష్టపడేవాడు ఆయన కాదు. हमारा शरीर, प्राण, आत्मा होकर उस परमेश्वर की महिमा करने के लिए परमेश्वर चाहता है। దేవుని బిడలుగా దేవుడు ఎప్పుడు కూడా మన శరీరము, మన మనసు, మన ఆత్మతో దేవుని ఆరాధించడం దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. సగం అటు సగం ఇటు అన్నట్టుగా ద్విమనసుతో ఆరాధించడం దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడేవాడు ఆయన కాదు. इसलिए हमारे अंदर से परमेश्वर की धन्यवाद आराधना किसी ने बोलने से नहीं, अपने आप उमड़ना आना जरूरी है। ఆరాధించడం అనేది ఎవరో చెబితే ప్రభుని ఆరాధించుదాం అన్నట్టుగా ఉండకూడదు. ప్రభుని ఆరాధించడం అనేది మన ఇష్టపూర్వకంగా, మనస్పూర్వకంగా ప్రభునందు పిల్లారా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మన అంటే దాని ఏమంటారంటే ఎవరో ప్రోత్సహిస్తే ఆరాధన చేయడం కాదు, మన ఇష్టపూర్వకంగా దేవుని ఏం చేయాలి చెప్పండి, ఆరాధించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. हालेलुया। क्योंकि जो किसी ने किसी को जबरदस्ती आराधना करने के लिए बोलने से आराधना नहीं, वो अपने हृदय के अंदर से हम प्रभु की आराधना करना है। బలవంతం పెట్టితే ఆరాధన చేయడం అనేది అది దేవుడు ఇష్టపడేది కాదు. కానీ మన మనసులో ఉన్నటువంటి మన ఇష్టపూర్వకంగా మన ప్రభుని స్తుతించాలి అనే ఒక ఆశ, ఆ ఉబులాట మనలో ఉండాలి, ఆ దాహం మనలో ఉండాలి. हालेलुया। హల్లెలూయా. इसलिए हमारे अंदर ये प्रभु की
आने का वो बाट जो है ना, उस प्रभु को देखना और प्रभु का समान बन जाना, वो एक इच्छा हमारे जीवन में होना है। ప్రభునందు పిల్లారా, మన ప్రభు రానై ఉన్నాడు గనక మన దృష్టంతా కూడా రానై ఉన్నటువంటి ఆ ప్రభు వైపు మనం కేంద్రీకరిస్తూ ఆయన ఆగమనము కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన వారమై ప్రభును స్తుతిస్తూ మనం ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ఆమేన్. हालेलुया। मैं पिछले दिन कुछ जवानों से बातचीत कर रहा था। मैं बोला अभी प्रभु का आगमन बहुत निकट है। గత దినములలో ఆ యొక్క एक हफ्ते का पहले के बाद ఒక వారం క్రితము కొందరు యవనస్తులతో మాట్లాడడం జరిగిందంట. అయ్యగారు మాట్లాడుతూ దేవుని రాకడ సమీపం ఉందయ్యా అని వారికి తెలియజేయడం జరిగిందంట. अभी वो लोग जवान लोग मुझे बोला प्रभु अभी जल्दी आने के लिए मत रुकने के लिए हम लोग बोला है। అయితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, యవనస్తులు ఇచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా ఆయన త్వరగొస్తే ఎలాగో, ఆయన ఇప్పుడు రావద్దు అని చెప్పండి అని అన్నాడు. प्रभु इतना जल्दी मत आइए करके हम लोग प्रार्थना करते करके बोला। ఆ యవనస్తులు చెప్పారట, అయ్యా నువ్వు ఇంత త్వరగా ఎందుకు వస్తున్నావయ్యా, ఇంత త్వరగా రావద్దు రావద్దు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. అంటే వాళ్ళ దృష్టి అలాగ ఉందన్నమాట. हालेलुया। హల్లెలూయా। क्योंकि हमारा जो प्रभु का वायदा है वो वापस जल्दी से जल्दी आने वाला है। ప్రభునందు ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు గనక ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆమేన్. क्योंकि वो सही समय पर हमारा पास आएगा हमें ले जाने के लिए। ప్రభునందు ప్రియులారా, ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన సమయం ముందు ఆయన మన నిమిత్తం రాబోతూ ఉన్నాడు. ఆమేన్. परंतु हम तैयार नहीं है, इसलिए प्रभु को थोड़ा देर करना पड़ता है। చూడండి, మనము సిద్ధపడని కారణం చేతనే ఆయన రాకడ అనేది ఆలస్యం అవుతూ ఉంది. पढ़िए यूहन्ना 14 का 1, 2, 3। మన యోహాను శుభవార్త మొదటి 2-3 వచనాలు మనం यूहन्ना గమనించినట్లయితే, का सुसमाचार యోహాను శుభవార్త 14వ అధ్యాయం 14 अध्याय Yeah. उसकी पहला, दूसरा और तीसरा वचन। అక్కడ ఆ మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. 14వ అధ్యాయం యోహాను సుసమాచాर 14వ अध्याय 1 से लेकर 3 तक सा గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 అండ్ వర్స్. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్. हालेलुया। इधर क्या लिखा है? ఇక్కడ ఏం రాయబడి ఉందండి? ఆమేన్. హల్లెలూయా. अभी इधर प्रभु यीशु मसीह का खुद प्रभु यीशु मसीह इस वचन अपने चेलों को देता है। ఈ వాగ్దానం ప్రభునందు పిల్లలు ఈ మాటలని తన శిష్యులతో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. क्योंकि यहाँ पर प्रभु यीशु मसीह कहता है तुम्हारा मन व्याकुल नहीं होना है। యేసు ప్రభుల వారు తన శిష్యులతో తెలియజేస్తూ మీ హృదయములను కలవరపడనీయకుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. और परमेश्वर पर विश्वास रखना है। ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి, और मुझ पर भी विश्वास रखो। నా యందు కూడా విశ్వాసం ఉంచండి. इसका दूसरा आयत में ऐसा लिखा है, मेरा पिता के घर में बहुत से रहने का स्थान है। ఇక్కడ 2వ వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని తెలియజేస్తూ ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. अगर आप हो सकता है बड़ा मकान आप बनाया होगा, ఒకవేళ మీ జీవితాలలో పెద్ద ఇల్లు మీకు కలిగి ఉండొచ్చు. మీరు अगर हो सकता है कि किसी के पास घर नहीं होगा, కొందరి జీవితాలలో ఇల్లు కూడా లేకపోయి ఉండొచ్చు. मगर प्रभु का वचन हमें बताता है प्रभु हमारे लिए जगह तैयार किया కానీ गया। దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా దేవుని బిడలైన వారి కొరకు మాత్రం దేవుడు చక్కని గృహములను దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ వచనములు మనం గమనిస్తూ ఉన్నాం. हालेलुया। హల్లెలూయా. हम प्रभु को धन्यवाद करने के लिए तैयार है। దేవుడు అక్కడ మన కొరకు సిద్ధపరిచినటువంటి నివాస స్థలమును బట్టి దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారండి. हो सकता है इधर कुछ भी नहीं होगा, ఒకవేళ मगर ఈ परमेश्वर లోకంలో हमारे మనకేం लिए जगह तैयार లేకపోవచ్చు. किया। Yes. परमेश्वर हमारे लिए जगह तैयार कर चुका है। అయితే దేవుడు మన కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. अभी ये वचन परमेश्वर देने से अभी कितना साल हो गया? చూడండి, ఈ వచనము ఇక దేవుడు మనకిచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? कितना साल हो गया? 8,000 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఈ వాగ్దానం చేశాడు తన బిడ్డల నిమిత్తమై. 2 సార్లు సూపర్గా 2000 साल हो गया। 2000 సంవత్సరాలు గతించిపోయింది.
अंदाजा 2000 साल हो गया है। అయితే సుమారుగా ఆ 2000 సంవత్సరాలు గతించిపోయాయి. क्या प्रभु को घर बनाने के लिए ज़्यादा टाइम लगता है? మీరు ఆలోచన చేయండి, ఒకవేళ దేవునికి ఇల్లు కట్టడానికి ఇంత సమయం పడుతుందా అని. क्योंकि हम तैयार नहीं हैं अभी तक। దేవునికి సమయం పట్టడం కాదు కానీ వాటిని మనం స్వతంత్రించుకోవడానికి మనకే సమయం పడుతుంది. आप अपने अंदर की बातों को थोड़ा देखिए, अपने हृदय के अंदर में क्या चल रहा है। మీరు ఆలోచన చేయండి, మన హృదయంలో మనం ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎక్కడ మనం నిమగ్నమైనాం, వేటిని మనం వెతుకుతున్నాం, వేటిపైన మన మనసు కేంద్రీకరిస్తున్నాం. మీరు ఆలోచన చేయండి, దేవుడు వాగ్దానం చేసిన వాటిని స్వతంత్రించుకోవడానికి మనం ఆ అపేక్ష కలిగి ఉన్నామా, ఆశ కలిగి ఉన్నామా, ఆ నిరీక్షణ కలిగి ఉన్నామా? ఈ భూలోక సంబంధంగానే మన మనసు ఈ సంచలత్వంతో మనం ఈ లోకంలోనే మనం తిరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. मैं पिछले दिनों में ऐसा एक बात सुना है, अभी हमें मालूम है, अभी जो नया टेक्नोलॉजी बढ़ने का कारण अभी एक्सरे है, स्कैनिंग है, एमआरआई है, सब कुछ है, क्योंकि मनुष्य के अंदर की बातों को समझने के लिए। ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం ప్రభునందు పిల్లారి, ఈ ఆధునిక యుగంలో మనుషుల అంతరంగంలో ఏం జరుగుతుందో వాటిని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే లోపల ఏముంది అనేది ఎక్స్రేల ద్వారా, స్కానింగ్ల ద్వారా ఆ విషయాలన్నీ కూడా పరిశీలన చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత మట్టుకు పురోగతి సాధించారు కూడా. मगर अभी नया टेक्नोलॉजी और आ रहे हैं। अगर पास्टर जी मुझे देखने से मेरा हृदय में क्या चल रहा है, क्या बात हो रहा है, वो मालूम करता। ఇంకా రాబోయే దినాల్లో ఇప్పుడు లోపల ఏముంది అని మాత్రమే అది ఆ యొక్క టెక్నాలజీ మన మధ్యలో ఉంది. కానీ రాబోయే దినాల్లో నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు నన్ను గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచన చేస్తున్నాడనే విషయాలు కూడా తెలుసుకునేటటువంటి పరికరాలు రాబోతూ ఉన్నాయి, ఆ సదుపాయాలు రాబోతున్నాయి. मैं प्रभु से प्रार्थना करता है वो पकड़ने का पहले प्रभु आना आप जी अच्छा है। ఇలాగా మన అంతరంగము ఇతరుల ముందు ఆవిష్కరించబడక ముందే దేవుని రాకడ వస్తే బాగుంటుందేమో. क्योंकि वो अगर एक दूसरे को अपना हृदय का बातों को मालूम होएगा तो कितना झगड़ा बढ़ाएगा। ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఒకవేళ ఒక వ్యక్తిని చూసినప్పుడు నేను ఏమనుకుంటున్నానో ఆ విషయాల గురించి ఆయనకు తెలిసినప్పుడు ఎన్ని పోట్లాటలు అవుతాయో, ఎన్ని కొట్లాటలు అవుతాయో కదా, అవునా కదా? ఒకరి గురించి కొన్నిసార్లు మనకు మంచిగా అనిపించవచ్చు, లేకుంటే కొన్నిసార్లు రకరకాలుగా అమ్మో ఇంకా తెల్లవారు లేస్తే ఇతను ఎదురయ్యా, ఇతని ముఖం చూశానా, ఏమే ముఖం చూశానా అన్నటువంటి భావన కూడా మనలో కలగవచ్చు. ఒకవేళ ఆ విషయాలే ఇతరులకు తెలిసి ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది? రైట్. हालेलुया, 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 हालेलुया. तो मैं बोलने का मतलब हमारा सब कुछ जांचने वाला, हमारा सब कुछ जानने वाला प्रभु के सामने है। मैं इसलिए रोया है, मैं इसलिए प्रभु की आराधना करता है, मुझे कोई योग्यता नहीं है। ప్రభునందు పిల్లారా, అందుకొరకే ఇంత ఆరాధనకు ముందు వారు ప్రభుతో స్తుతిస్తూ తను నేను అయోగ్యుని అని ఎందుకన్నాడు అనంటే, నాలో ఏ మంచి కూడా ఒక వ్యక్తి ఎదుట నిలబడినప్పుడే అతని హృదయాన్ని ఒకవేళ తెలుసుకోగలిగితే, అతని ఆలోచన విధానాలు తెలుసుకోగలిగితే, ఒక వ్యక్తిని గురించి రకరకాలుగా ఎలాగైతే ఆలోచన చేస్తూ ఉంటారో అలాగే ప్రభుని పిల్లారా, దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఎదుట నిలబడగలిగేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఏ మాత్రం కూడా మనలో లేవు. అందును బట్టే మనం అయోగ్యులము, అనర్హులం అయినప్పటికీ కూడా, ఏ మంచి మనలో లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పనండి? ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. పిలుచుకున్నాడు, కొనుక్కున్నాడు. ఆమేన్. अभी मैं आपसे बोलना चाहता हूँ, हो सकता है आप लोग सोचेगा वो ये पास्टर प्रचार करते बहुत पवित्र आदमी है। ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యా మేము కొన్నిసార్లు బోధిస్తూ ఉన్నప్పుడు కూడా మీరు మనల్ని గురించి అనుకోవచ్చు, ఓహో వీరు ఎంతో పరిశుద్ధులు అనే భావన మీరు కలిగి ఉండొచ్చేమో. कभी भी ऐसा नहीं सोचना, मैं भी आपके समान है। కానీ మీరు ఎప్పుడు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము కూడా మీలాగా సాధారణమైనటువంటి మనుషులమే. मगर मेरा मुझे बुलाया हुआ, मेरे लिए अपनी जान दिया हुआ प्रभु के सामने मेरा किताब खुला है। ఒకవేళ ప్రభునందు పిల్లారా, దేవుని స్తోత్రం, దేవుని ఎదుట మన యొక్క వ్యక్తిగత జీవితం గురించినటువంటి సంఘటన ఆయన లేఖనములు లేక ఆయన ఎదుట గ్రంథస్థం చేయబడి ఉన్నాయి కనుక, ఒకవేళ ఆ గ్రంథస్థము మన విషయంలో తెరవబడితే ఎవరం కూడా ఆయన ఎదుట యోగ్యులము కాదు. मुझे ये सब कुछ देखने के बाद प्रभु मुझे प्रेम किया है, मुझे बुलाया है.
మన విషయంలో ప్రభు ఎదుట మన జీవిత విధానం అంతా కూడా ఆయనకు బట్టబయలై ఉంది గనక, రహస్యములన్నీ ఆయన ఎరుగును గనక, మర్మములన్నీ ఆయన ఎరుగును గనక, మన జీవితం అంతా కూడా ఆయన ఎదుట తెరిచిన పుస్తకం లాంటిదే గనక, ఒకవేళ అలా దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు ఒకవేళ మన విషయంలో ఆ పుస్తకం మన ఎదుట పెట్టి, బాబు నువ్వు పలాని ఒకవేళ లెక్క తీసాడు అనుకోండి, ఆ రీతిగా ఆయన కొలిస్తే, ఆయన ఆ రీతిగా పరిశీలన చేస్తే ఎవరం కూడా దేవుని ఎదుట మిగిలి ఉండేవారము కాం. इसलिए हम इस दुनिया में रहते समय उस परमेश्वर के अदालत में, उस वचन के सामने, उसका सामने हम होना बहुत जरूरी है. అందును బట్టే ప్రభువుని పిల్లారా, దేవుని బిడలుగా, దేవునికి స్తోత్రం, ఆయన సముఖమందు వస్తున్నటువంటి మనం ఆయన ఎదుట నిలబడే సమయం ఆసన్నం కాకముందే, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే ఆ సమయము ఆసన్నం కాకముందే దేవుని ఎదుట మన జీవితం అంతా కూడా యథార్థమైన రీతిలో ఉండునట్లుగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. अगर उसकी न्यायासन के सामने इस जीने का समय नहीं आएगा तो मरने के बाद मिलने से कोई फायदा नहीं है. ఆయన ఎదుటకు వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకొని, మనల్ని మనం శుభ్రపరచుకోకపోతే, మన జీవితాన్ని పరిశీలన చేసుకొని చక్కదిద్దుకోకపోతే, మన జీవితం అలాగే పాప జీవితం మనం సాగుతూ ఉన్నట్లయితే ఒక రోజున ఆయన ఎదుట నిలబడే సమయం వస్తుంది, అప్పుడు మనం సిగ్గుపరచబడతాం. इसलिए हम प्रभु से बोलना चाहिए, प्रभु मेरा पूरा जिंदगी जीवन आप जानता है, मैं अभागी है, मुझे बचाइए, आपकी पवित्र लहू से मुझे धोइए, क्योंकि आप क्रूस पर मेरे लिए जीवन दिया, ये मैं विश्वास करता हूँ. అందుకొరకే దేవుని బిడ్డలైనటువంటి మనం ఆయన ఎదుటకు వచ్చినప్పుడల్లా కూడా, ఆయన ఎదుట మోకరించినప్పుడల్లా కూడా, ప్రభువా నేను అయోగ్యుణ్ణి, అయినప్పటికీ మీరు నన్ను ప్రేమించారు కనుక నా ప్రతి బలహీనతను నన్ను క్షమించినందుకు నీకు వందనాలని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను మనం ఎంతగానో ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఎందుకొరకనగా మన యొక్క ఈ బలహీనతలన్నిటినీ ఆయన సిలువలో మోసి ఉన్నాడు. ఆమేన్, हालेलुया. హల్లెలూయా. मैं एक छोटा सा बात हो सकता है, ये कहानी आप लोग सुना होगा. చిన్న విషయము వారు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. ఒకవేళ విషయం మీరు విని ఉండొచ్చు కూడా. क्योंकि अपने जीवन में हम इस बातों को समझने के लिए, यंगस्टर्स के लिए मैं एक कहानी बोलता हूँ, बच्चों के लिए. యవనస్తులను గురించి ఒక ఈ సంఘటన చెప్పాలని వారు ఇష్టపడుతూ ఉన్నారు. अभी नयाग्रा फॉल्स आप लोग सुना होगा. నయాగరా ఫాల్స్ అనేది అమ్మా చదువుకున్న పిల్లలందరూ కూడా విన్నారు కదా, దాని ఏమంటారు మన తెలుగులో? జలపాతం. నయాగరా జలపాతం అనేది మన దేశంలో లేదు, అది వేరే దేశంలో ఉంది. ఆ నయాగరా జలపాతం గురించి చాలా మంది విని ఉండొచ్చు. कहाँ पर है नयाग्रा फॉल्स? ये अमेरिका और जो कनाडा का जो जगह पर है, అమెరికాలోని కెనడా అనేటువంటి ఆ రాష్ట్రంలో ఆ యొక్క నయాగరా అనేటువంటి జలపాతం ఉంది. జలపాతం ఏంటంటే దాన్ని ఏమంటారు? ఎత్తు నుండి నీళ్లు కిందికి పడేటటువంటి దానిని జలపాతం అంటారు. क्योंकि वो बड़ी ऊंची छोटी से बहुत बड़े नदी का समान पानी बहकर नीचे गिरता है. అదొక పెద్ద నది లాంటిది. ఆ నదికి నది నీళ్ళే పై నుండి ఎత్తో కింద దుముకుతూ ఉంటాయి అన్నమాట. अभी वो नदी में एक जानवर या पशु मरकर ऐसा पानी से तरकर जा रहा है. ఆ నదిలో, ఆ జలపాతంలో ఒక పశువు చనిపోయి దాని కలేబరం కొట్టుకొని వస్తూ ఉంది అనుకోండి. क्योंकि इसको ये जंतु को एक उड़ने वाले उकाव देखा. ఒకవేళ ఆ కలేబరాన్ని పైన ఎగురుతున్నటువంటి పక్షిరాజు ఆ గద్దులు చూసాయి అనుకోండి. क्योंकि वो पक्षी उधर रहने की वजह से इस नयाग्रा फॉल में ये थोड़ा सा आगे 2-4 किलोमीटर जाने के बाद बड़ा नीचे गड्ढा है, वो उसको भी पता है. అది మీరు గమనించండి. ఆ యొక్క ఆ కలేబరం ఆ కొట్టుకొని వస్తూ ఉంటుంది. అది ఇంచుమించు ఒక 4 కిలోమీటర్లు ఇంకా ఆ గుంతలో పడింది అని అనుకుందాం. ఆ పైన ఆ పక్షిరాజు ఏం చేస్తుంటుంది, దాన్ని గమనిస్తూ ఉంటుంది. वो उकाब ने सोचा मैं अभी इसके ऊपर पैर रखेगा, थोड़ा खाएंगे. ఒకవేళ ఆ కలేబరంను చూసి పక్షిరాజు ఇలా అనుకుని ఉంటే, నేను వెళ్ళి ఆ యొక్క కలేబరం మీద వ్రాలి కొంచెం నేను దాన్ని తినేస్తాను అని ఒకవేళ తన ఆహారంగా తీసుకుంటాను, భక్షిస్తాను అని ఒకవేళ తను భావించి ఉంటే, क्योंकि वो जो लाश थोड़ा सड़ने का कारण उसके पैर रखा तो पैर थोड़ा सा दबकर नीचे जा रहा था. ఎందుకంటే ఆ కలేబరము ఆ పైన ఆ కాళ్ళు పెట్టింది అనుకోండి, ఆ కాళ్ళు ఏమవుతుందని చెప్పండి, అందులో
కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది నిర్జీవం అయిపోయింది గనక, కూలిపోయే పరిస్థితిలో ఉంటుంది గనక. ये पक्षी ने दिमाग में सोचा ये थोड़ा सा आगे 1 किलोमीटर जाएगा तो गड्ढे में जाएगा, मैं थोड़ा सा खाएंगे, उसके बाद अपने पैर उठा के उड़ जाएंगे। ఈ పక్షి ఏం చేసింది అని అంటే ఆ కళేబరం మీద రాలి కొంచెం ఎంతవరకు ఆ నీళ్ళపైన అది వెళ్తూ ఉంటుందో అంతవరకు అది నేను తినేసేసి అది గుంతలో పడే సమయానికి నేను మళ్ళీ ఎగిరిపోవచ్చులే అని అనుకుందంట ఈ పక్షి. अभी खाना थोड़ा शुरू किया तो बहुत अच्छा टेस्ट लगा। అది తినడానికి మొదలు పెట్టినప్పుడు దానికి అది రుచికరంగా కనిపించిందంట. దానిపైన వ్రాలి అంటే ఆ చనిపోయినట్టు కళేబరం పైన अभी उनका पैर थोड़ा थोड़ा ये जो लास्ट में अंदर अंदर जा रहे हैं, मगर खाने का टेस्ट का साथ उसको पता नहीं चला। అయితే ఆ తినడానికి ఆ యొక్క పక్షిరాజు ఆ గ్రద్ద నిమగ్నమై ఉన్నది గనక తన కాళ్ళు కూరుకుపోతున్నటువంటి ఆ కళేబరంలో ఆ కాళ్ళు కూరుకుపోతున్నటువంటి సంఘటన తను గమనించలేకపోయింది. ये जो पानी के साथ बह के गड्ढे का नीचे गिरने का जगह तक आ गया। అది ఆ కళేబరం ఆ కింద పడిపోవడానికి, ఆ గుంతలో పడిపోవడానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆ సమయంలో वो भी देखा अभी नीचे जाने वाला है, एक 10 मिनट के अंदर वो पैर उठाना शुरू किया। ఆ గ్రద్దకు కూడా అర్థమైపోయింది ఇంకా కొంత దూరం పోతే ఇది కింద గుంతలో పడాల్సి వస్తుంది, పైనుండి కిందికి పడాల్సి వస్తుంది అనేటువంటి ఆ గ్రద్ద కూడా గమనించింది. मगर पैर उठा नहीं सकता है। కానీ ఆ కాళ్ళు అంటే రెక్కలు విప్పి ఎగరలేని పరిస్థితిలో అది ఉండిపోయింది. वो बहुत कोशिश की, अभी 5 मिनट के अंदर और गड्ढे में मैं जाने वाला। అయితే ఒక 5 నిమిషాల్లో ఆ యొక్క పడిపోబోతూ ఉంది కళేబరం, ఆ యొక్క నీళ్ళు ఆ యొక్క అంటే ఆ కిందికి పడిపోబోతుంది, గుంతలు పడిపోతుందని తనకు తెలుసు, తను గ్రహించి ఉంటుంది కూడా. मगर कितना भी कोशिश किया, मगर उसकी पैर उसकी ఎంత अंदर से ప్రయత్నం निकालने की చేసినప్పటికీ కూడా అది ఎగరలేని పరిస్థితిలో ఉంది. ఎందుకొరకంటే దాని కార్లన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పనండి, ఆ శవములో లోపట అది కూర్చుకొని ఉన్నాయి గనక. वो उसी के साथ गहरे गड्ढे पे जाकर उसकी अंत हो गए। ప్రభునందు పిల్లారా, ఎలాగైతే ఆ కళేబరం వెళ్ళి ఆ లోతైనటువంటి గుంతలో ఎలాగైతే నీళ్లతో పడిపోయిందో ఈ గ్రద్ద కూడా అలాగే పడిపోయి తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. क्योंकि शैतान हमारा सामने बहुत चाल हमारे सामने रखता है। సాతానుడు మన ఎదుట ఇలాగే ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితం నుండి మనం తొలగించడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. हम सोचेगा हमारा बुद्धि से हाँ मैं बचेगा, मैं बचाने के लिए कोशिश करेगा, सब सोचेगा। మనం అనుకుంటే మనకున్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానంతో ఓహో నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా హుషారైన వాడిని, నేను ఎలాగో తప్పించుకోవచ్చులే, ఇదెంత మాత్రంలే అని చాలాసార్లు మనకున్నటువంటి జ్ఞానంతో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది మామూలే కదా, ఇది ఎంతటిదిలే అన్నట్టుగా. क्योंकि हम कितना भी कोशिश करेगा तो भी उसमें से बाहर आना मुश्किल हो जाएगा। కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూరుకుపోయిన తర్వాత బయటకు రావడం అనేది అంత సులువైనటువంటి విషయము కాదు. इसलिए हमारे जीवन प्रभु की राह में, प्रभु की इच्छा पर चलने के लिए प्रभु के हाथों में हवाला करना बहुत जरूरी है। అందుకొరకే మన జీవితంలో ప్రతి దినము కూడా దేవునికి మనం అప్పగించుకోవాల్సిన ఉంది. ఎందుకంటే జీవితం జీవించడానికి మనం ఎటువంటి ఏ విషయాల్లో కూడా మనం కూరుకుపోకుండా ఉండడానికి కొరకై, పాపం పైన, శరీరం పైన, లోకం పైన మనకు జయం కలగడానికి కొరకై ప్రతి దినము కూడా దేవునికి మనం ఏం చేసుకోవాలి చెప్పనండి, అప్పగించుకోవాలి. उन लोगों को कोई किसी बातों में डरने की बात नहीं है। ऐसा प्रभु में है तो उनको कोई डरने की बात नहीं है। దేవునిలో అలాగూ దినదినము నువ్వు అప్పగించుకుంటూ దేవుని చేత నడిపింపబడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలను గురించి అది ఏ విషయం అయినప్పటికీ నువ్వు మనం భయపడవలసిన అవసరత ఉండదు. अगर शैतान आके सामने बोलेगा तुम्हें आज खत्म करेगा करके बोलेगा तो बोलेगा क्या खत्म करना है, मैं मरा है, फिर क्यों खत्म करना है। ఒకవేళ సాతానుడు వచ్చి మీ ఎదుట నిలబడి అయ్యా ఇవాళ నువ్వు మరణించబోతున్నావు, నేను నిన్ను హతం చేయబోతున్నాను అని చెప్పినప్పటికీ కూడా నువ్వేం చేస్తావు చెప్పనండి, ఏం చేస్తావు? क्या आप लोग मरा है, जिंदा है, अब मरा है, जिंदा है, क्योंकि हम प्रभु यीशु मसीह के साथ उनके साथ क्रूस पर मर गया है। ప్రభునందు ప్రియులారా, సాతాను మన ఎదుట నిలబడి అయ్యా నేను చంపేయబోతున్నాను, నువ్వు హతం చేయబోతున్నానని సాతాను చెప్పినప్పటికీ సాతానుకు మనం ఇవ్వబోతున్న జవాబు ఏంటంటే అయ్యా మేము ఆల్రెడీ చనిపోయాం, ఇంకే నువ్వు చంపుతావయ్యా అని జవాబు ఇవ్వాలి. ఎందుకొరకు తెలుసా? మనమందరం కూడా పాపం విషయంలో, శ్లోకం శరీర విషయంలో మనం ఏం చేయబడ్డామని చెప్పనండి, ఆల్రెడీ చనిపోయిన వారమే మనం. क्योंकि इसलिए फिर डरने का नहीं, अगर कोई आएगा बोलेगा मार डालेगा बोलेगा तो भी
मैं होल अभी मर गया है, अभी प्रभु है मेरे जीवन में। ప్రభునందు పిల్లారా, మనం ఎవరో వచ్చి మనల్ని ఏదో చేస్తామని మనం బెదిరించినప్పటికీ అదిరించినప్పటికీ భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మన జీవము దేవుని చేతిలో ఉంది. ఆమేన్. इसलिए गलाती 2:20 में ऐसा लिखा है, मैं प्रभु के साथ क्रूस पर चढ़ाया गया हूँ। గలతీ పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటాడు. హల్లెలూయా. गलातियों 2:20। గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. और अब जो रोमियो के पत्री में भी उसकी 6वां अध्याय में भी ये बात हमें రోమ పత్రికలో కూడా ఈ సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. क्योंकि हमारा सामने समय बहुत कम है, फिर भी मैं एक बात आपको समझा के ये खत्म करना चाहता। ప్రభునందు పిల్లారా, అనేక విషయాలు మనం చర్చించాల్సిన ఉన్నప్పటికీ కూడా ధ్యానించుకోవాల్సిన ఉన్నప్పటికీ కూడా సమయభావాన్ని బట్టి ఈ సంఘటన చెప్పి వారు ముగించాలని ఆశపడుతూ ఉన్నారు. गलाती 2:20 मिला, किसी को पढ़ सकता है? yes amen. ठीक। बस देखो, यहाँ पर पौलुस सीधा बोलता है, मैं क्रूस पर चढ़ गया है और प्रभु के साथ मैं मर गया। हालेलुया। హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించున్నది నాయందు క్రీస్తే అని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. आप लोग ये रेफरेंस भी लिखे रखो, रोमियो के पत्री 6वां अध्याय 1 से 4 तक पढ़ेगा तो वहां पर भी हमें यही बात सिखाया। రోమ పత్రికలో ప్రభునందు పిల్లారా 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ठीक है, मैं आज में प्रेज लॉर्ड हम जो यूहन्ना 14 का 1, 2, 3 पद हम पढ़ा है, उसमें से 1-2 बात आपको समझाना चाहता हूं। ఆ ప్రభునందు పిల్లారా యోహాను శుభవార్త 14వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి రీతిగా ఒక రెండు మాటలు జ్ఞాపకం చేసి వారు ముగించదలిచారు. अभी यहाँ पर लिखा गया है, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఇక్కడ और यदि मैं जाकर तुम्हारे लिए जगह तैयार करूं तो फिर आकर तुम्हें अपने यहाँ ले जाऊंगा कि जहां मैं रहूं वहां तुम भी रहे। ఏ స్థలంలో అయితే నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, ఏ స్థలంలో అయితే నేను ఉంటున్నానో అదే స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళుదును అని ఆ 2-3 వచనాల్లో ప్రభు తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. अभी आप सभी को मालूम है, इस वचन परमेश्वर अपने चेलों से कहते समय ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభుల వారు తన శిష్యులతో తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు, प्रभु अगले दिन क्रूस के ओर जाने के लिए तैयार हो रहे। యేసు ప్రభుల వారు ఈ మాటలు తెలియజేసినటువంటి సందర్భంలో ఆ మరుసటి దినమున ఆ సిలువ వేయబడడానికి పైకి వెళుతున్నటువంటి ఆ దినం అది. प्रभु यीशु मसीह उसी समय तक क्रूस पर चढ़ा नहीं था। ఆ మాటలు చెప్పక ముందు ఈ మాటలు చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు ఇంకా సిలువ వేయబడలేదు. उसके अगले दिन प्रभु यीशु मसीह को पकड़वाया और क्रूस पर चढ़ाया और उस क्रूस के द्वारा ही हमें स्वर्ग ले जाने वाला। ప్రభునందు పిల్లారా, దాని తర్వాత ఆయన పట్టబడడం, సిలువ వేయబడడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. हालेलुया। హల్లెలూయా. क्योंकि हमें स्वर्ग कैसा जा सकता है? प्रभु यीशु मसीह का द्वारा ही स्वर्ग जा सकता है। మనం ఆ మోక్షం వెళ్ళాలంటే, పరలోకం స్వతంత్రించుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారానే మనం వెళ్ళవలసిన వారమైన, ఆయన ద్వారానే మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. हालेलुया। హల్లెలూయా. मैं पहले बताया, हमारा स्वभाव हमारे कामों को देखेगा तो कभी स्वर्ग जाने का कोई अवसर नहीं है। ఇంతకుముందు అయ్య గారు చెప్పిన రీతిగా మన స్వభావాలను బట్టి, మన యొక్క ప్రభునందు పిల్లారా స్థితిగతులను బట్టి ప్రభు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేడు. मगर प्रभु यीशु मसीह हमारे बदले, मेरे लिए, अपने लिए अपनी जान देकर हमें बचाया है। కానీ ప్రభు మన బలహీనతలను బట్టి ప్రభునందు పిల్లారా మన పరలోకం మనల్ని తీసుకువెళ్ళలేడు, కానీ మన బలహీనతలన్నిటిని కూడా తనే మోసి ఆ బలహీనత నుంచి విడుదల మనకు కలగజేశాడు. క్షమాపణ దేవుడు మనకు కలగజేశాడు. హల్లెలూయా. ये हमारा बुद्धि से हम जानता है, ఇవన్నీ కూడా ప్రభునందు పిల్లారా మనకు తెలిసినటువంటి విషయాలే. मगर हमारा हृदय से, हमारा आत्मा में ये आना बहुत जरूरी है।
ప్రభునందు పిల్లారా, యేసు ప్రభుల వారు మన కొరకు సిలువ వేయబడి మన శాపాన్ని మన పాపాన్ని మోసాడనేటువంటి విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా మన ఆత్మయందు ఈ విషయాలను మనం ప్రభునందు పిల్లారా గ్రహించి ఆయనను హత్తుకోవలసిన వారమై ఉన్నాం. मैं आपसे बोलना चाहता हूँ, इस परमेश्वर का वचन है, उत्पत्ति से लेकर प्रकाशित वचन तक अच्छा जानने वाला डॉक्टरेट, अलग अलग डॉक्टरेट लिया हुआ लोगों को भी ये पूरा मिला नहीं है दर्शन. ప్రభునందు పిల్లారా, లేఖనముల యందు ఎంత మనం నేర్పరితనం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు యొక్క ఆ ఉద్దేశాలను సంకల్పాలను మనం సరైన రీతిగా అర్థం చేసుకోకుండా ఒకవేళ మనం సిద్ధపడకపోతే దేవుని లేఖనాలను ఆ యొక్క దాని భావాలను మనం అర్థం కాకుండా లేకుంటే వాటిని అర్థం చేసుకోలేకపోయినట్లయితే మనం దేవుని రాజ్యానికి మనం వారసులం కారలేము, ఆయన సిద్ధపరిచిన స్థలానికి మనం వెళ్ళలేము. क्योंकि परमेश्वर ने अपना जैसा हमारा जैसा अनपढ़ लोगों को परमेश्वर हमारे ऊपर प्रसन्न हो गया, इस बात को समझने के लिए परमेश्वर हमें सहायता किया. ప్రభునందు పిల్లారా, మన పట్ల దేవుడు కృప చూపి దేవునికి స్తోత్రం, ఎన్నికలేని వారమైనప్పటికీ బలహీనులమైనప్పటికీ ప్రభునందు పిల్లారా ఆ విధలేని వారమైనప్పటికీ కూడా దేవుడు మన యందు దయ చూపి మనకి భాగ్యాన్ని దేవుడు కలగజేశాడు. वचन से एक ऐसा एक व्यक्ति के बारे में समझा के मैं ये वचन खत्म करना चाहता हूँ. వ్యక్తిని గురించి ప్రస్తావించి వారు ముగించాలనుకుంటూ ఉన్నారు. इस व्यक्ति के बारे में आप सभी लोग जानता है. ఈ వ్యక్తిని గురించి మీకు అందరికీ తెలిసినటువంటి वो వ్యక్తి. एक बड़ा प्रभु का दास था, ఆ వ్యక్తి ఆ దేవుని యొక్క దాసుడుగా ఉన్నటువంటి వాడు. क्योंकि वो बड़ा भविष्यवाणी करने वाला व्यक्ति था. అతడు మంచి ప్రవచించే వ్యక్తిగా ఉన్నాడు. वो व्यक्ति का नाम है यशायाह. ఆ వ్యక్తి పేరు యెషయా. पढ़िए यशायाह पहला 6वां अध्याय. 6వ అధ్యాయం, యెషయా పుస్తకము 6వ అధ్యాయం ఒకసారి చదవండి. पहले से पढ़ना. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాల అంచులు దేవాలయం వరకు నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప గమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కళ్ళారా చూచుతాను అనుకుంటుని. ఎస్ बस बस अभी देखो, ये एक बड़ा भविष्यवक्ता, मगर परमेश्वर भविष्यवक्ता का मतलब परमेश्वर से वाणी लेके लोगों को देने वाला है. ఈ వ్యక్తి యొక్క యెషయా అనేటువంటి వ్యక్తి ప్రభునందు పిల్లారా దేవుని స్తోత్రం ఒక మంచి గొప్ప దైవజనుడుగా ఉన్నాడు, గొప్ప ప్రవక్త ఉన్నాడు. దేవుడు అందించినటువంటి సందేశాన్ని ప్రజలకు పంచేవాడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ये यशायाह बहुत बड़ा परमेश्वर का दास था, ఈ యెషయా గారు ఒక పెద్ద ప్రవక్తగా పరిగణింపబడుతూ ఉన్నాడు. मगर अभी ये वचन पढ़ने से उसकी 5वां वचन में 5वां वेड्स में ऐसा लिखा है, वो परमेश्वर की दर्शन को देख के परमेश्वर के सामने वो गिड़गिड़ाते हो, परमेश्वर मैं कितना पापी मनुष्य है. ప్రభునందు పిల్లారా దేవుని స్తోత్రం. ఇతడు లోక సంబంధంగా లేకుంటే దైవ సంబంధంగా గొప్ప ఆ దైవజనుడు అయినప్పటికీ, గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా ఆ దేవుని ముఖాముఖిగా చూసే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రము అతడు వెంటనే ప్రభునందు పిల్లారా అయ్యో నేను అపవిత్రుడను అని దేవుని ఎదుట తన నిస్సాయతను తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. कभी समझा उसको? చూడండి, ఎప్పుడైనా అతడు ఆ విషయాలు ఎప్పుడైనా గమనించాడా? वो बहुत प्रभु का सेवा किया है, చూడండి, అతడు గొప్ప దైవజనుడు, గొప్ప సేవ చేశాడు, గొప్ప పరిచర్య కలిగి ఉన్నాడు, आलोचना గొప్ప ప్రవక్త అతడు. प्रभु की वाणी लोगों को दिया है, దేవుని యొక్క వాక్యం ఇతరులకు అందించినటువంటి వాడు. फिर भी उसका बारे में, उसकी हृदय के बारे में उसको कोई समझ नहीं आया था. కానీ దేవుని ఎదుట దేవుని చూసే సమయం అతనికి ఆసన్నమైనప్పుడు ఇంకా దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి అర్హత అతను లేకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. हालेलुया. హల్లెలూయా. ये प्रभु की आराधना और प्रभु की उपस्थिति का समय, ये अपने आप को, अपने चित्र को उसने देखा है. చూడండి, ప్రభును ఆరాధించే ఆ సందర్భంలో గాన ప్రతిగానములతో దేవదూతలు ప్రభును ఆరాధిస్తూ ఉండగా ఇతడు కూడా ప్రభువుని చూశాడు. हालेलुया. హల్లెలూయా. वो क्या बोलता है?
చూడు అతను ఏమంటున్నాడు చెప్పండి. దేవదూతలందరూ కూడా ఆరాధన చేస్తూ ప్రభుని గణపరుస్తూ ఉండగా ప్రభు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం, ప్రభుని అతను చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభుని చూసినటువంటి ఆ సందర్భంలో తను ఏం చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్యన నేను నివసించున్నానని. हम लोग आराधना क्यों करता है? ఆరాధన ఎందుకు చేస్తామండి చెప్పండి మనం? छुटकारा पाने के लिए, छुटकारा पाने के लिए, మీరు ఆలోచించేయండి. ప్రభునందు పిల్లలు ఆరాధన ఎందుకు చేస్తాం చెప్పండి? चंगाई के लिए, కేవలం ఏదో భౌతిక సంబంధించిన స్వస్థతల కొరకో దీవెనల కొరకో ఆరాధన చేయడమా? आशीष के लिए. లేదా ఆశీర్వాదాల కొరకు ఆరాధన చేయడమా? देखो इधर ऐसे या बड़ा भविष्यवक्ता था, मगर वो परमेश्वर की दर्शन देखने से वो परमेश्वर के सामने गिर गया, वो प्रभु में बड़ा पापी मनुष्य है. ఈ యెషయా గొప్ప భక్తుడు అయినప్పటికీ, ఒక గొప్ప ప్రవక్త అయినప్పటికీ, దేవుని ముఖాముఖిగా దర్శించే సమయం ఆసన్నమైనప్పుడు, లేక అతని దేవుని చూసే ఆ ముఖం చూసే ఆ భాగ్యం అతనికి ఆసన్నమైనప్పుడు, అతను బలహీనత ఏంటో అతడు తెలుసుకొని వెంటనే అయ్యో నేను అయోగ్యుని, నేను పాపిని అన్నట్టుగా తను వ్యక్తపరుస్తున్నట్లుగా, ఆయన నిలబడే యోగ్యత అతను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. आप लोग समय होएगा तो घर पे जाके यशायाह का 1 से 5 तक पढ़ेगा तो वहाँ पर काफ़ी जगह पर यशायाह लोगों को देखे वो परमेश्वर से बोलते, देखो परमेश्वर लोग कितना पापी मनुष्य है, मैं बहुत पवित्र है, वो लोग पापी है, ऐसा कहते थे. ఒకవేళ యెషయా గారు ఆ మొదటి నుంచి 5 వచనాలు మీరు గమనిస్తే అతను జనుల మధ్యలో ఉంటూ ఆ జనులను చూసి ఆ దేవుని సందేశాన్ని వారు తెలియజేస్తూ, అయ్యా వీరంతా పాపులయ్యా, అందుకే నేను ఈ సందేశం తెలియజేస్తున్నాను అన్నట్టుగా ఆ దైవ సందేశాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉండొచ్చు. కానీ ఇతడు దేవుని ఎదుట నిలబడే సమయం ఆసన్నమైనప్పుడు అతని నిజస్థితి దేవునిలో ఎలాగుందో అక్కడ అర్థమవుతూ ఉంది. నిలబడలేకపోయాడు, చూడలేకపోయాడు. ये 2021 में हमें प्रवेश किया है, इसलिए हम प्रभु से प्रार्थना करें, वो प्रभु के साथ एक एनकाउंटर हमारा जीवन में बहुत जरूरी है. हमारा किधर प्रभु के लिए अच्छा नहीं है, उसमें से प्रभु मुझे छुड़ाए और सच्चाई को जानकर आपकी आराधना और महिमा करने के लिए मुझे छुड़ाइए करके एक विचार और आराधना और प्रार्थना हमारे जीवन में होना. ప్రభునందు పిల్లారా, ఈ 2021 సంవత్సరంలో అలాగే దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ముందుకు సాగుతూ, దేవుని గణపరిచే బిడ్డలుగా ముందుకు సాగుతూ, మన జీవితాలను దేవుని చేత మనం నిలబడినటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు లేదా ఆ దేవునితో మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయన చేత ప్రభునందు పిల్లారా ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి ఆ యోగ్యతను కలిగి మనం సాగుటకు అట్లీ మనం పరీక్ష చేసుకొని మన బలహీనతలను కూడా వదిలిపెట్టి దేవునితో మనం నూతన జీవితాన్ని ఆరంభిస్తాం. ఆమేన్. अभी इसलिए हम ये समझना है हमारा अच्छा भला काम वो परमेश्वर के सामने कोई फायदा नहीं. ప్రభునందు పిల్లారా, మనం లోక సంబంధంగా ఎంత గొప్పవారమైనప్పటికీ, ప్రభునందు పిల్లారా ఎంత గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం సాగించినప్పటికీ కూడా అవేవి కూడా దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేయనేరవు. क्योंकि మన నిజ స్థితి प्रभु हमारे ऊपर प्रसन्न होना है. దేవుడు ప్రభునందు పిల్లారా మనల్ని ఆయన ఇష్టపడే రీతిలో మనం ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఆమేన్. हो सकता है हम बोलेगा मैं पुराना जो विश्वासी है मुझे परमेश्वर का वचन मालूम है करके हम हो सकता है विचार कर सकता, मगर परमेश्वर के सामने उसका एनकाउंटर होने से हमें सच्चाई में प्रभु की महिमा कर सकते. వ్యక్తిగత జీవితాల్లో ప్రభునందు పిల్లారా ప్రతి వారం కూడా మనం నీతిమంతులుగానే మనం ఎంత మంచి వారమో అన్నట్టుగా ప్రభునందు పిల్లారా అంత మాత్రమే కాకుండా మనం ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశామన్నటువంటి భావన మనలో ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మన నిజస్థితి ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక మన దినదినం కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. परमेश्वर के आगमन बहुत निकट है. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. क्योंकि हमारा जो दुनिया को हम देखने से हमें ये बराबर याद आता है. ప్రభునందు పిల్లారా లోక సంబంధంగా జరుగుతున్నటువంటి సూచనలు, జరుగుతున్నటువంటి యొక్క మార్పులన్నీ కూడా గమనిస్తే దేవుని రాకడను అపేక్షించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. दानियल की किताब में 2 अध्याय में निबूकदनेस्सर ने बड़ा एक दर्शन देखा, एक बड़ा मूर्ति को देखा, उसका अंत का समय में आया करके हमें मालूम है. దానియేలు జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఒక పెద్ద ఆ ప్రతిమను నిలబెట్టి ఎలాగైతే ప్రజలందరినీ ఆ పూజించినట్లుగా ఆయన ఎలాగైతే ఆదేశించాడో
అలాగే ప్రభునందు పిల్లారా ఈ రోజుల్లో కూడా అదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. क्योंकि हम तैयार होना है. అయితే మనం దేవుని బిడ్డలుగా దేవుని పక్షాన నిలబడి దేవుని కొరకు జీవించడానికి మనం ఇష్టపడవలసిన వరమైనా प्रभु से बोलना है, प्रभु आपके साथ एक एनकाउंटर मेरे जीवन में भी होना है. मेरे जिंदगी का किधर कमी है उसको हम परमेश्वर दूर कर सकता है, दूसरे किसी को भी उसमें से छुड़ा नहीं सकता है. దేవునితో ప్రభునందు పిల్లారా మనం ముఖాముఖిగా ఆయనను కలుసుకుంటూ ప్రభువా నీ ఎదుట నిలబడడానికి ఏ యోగ్యతలు నాలో లేవో, ఏ బలహీనతలు నాలో ఉన్నాయో ఆ బలహీనతలన్నీ నా నుండి దూరపరచండి. నేను మీ ఎదుట నిలబడుటకు ఆ కృపను అనుగ్రహించండి. మీ సముఖమందు నేను సాగుటకు నాకు సహాయం చేయమని ప్రభుతో మనం అడిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. आज आप लोग के साथ रहने के लिए और आराधना करने में प्रभु मौका दिए, इसलिए मैं प्रभु को धन्यवाद करता हूँ. ఈ రీతిగా प्रभु के మీతో दास के लिए పాటు भी కలిసి मैं बहुत आभारी हूँ. ఈ రీతిగా మీతో కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. प्रभु इस वचन से आप सभी को आशीष करें. దేవుడు ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన బదులు మత్తయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవిస్తాం. ప్రార్థన అనంతరం ఈ పరిశుద్ధ దినమందు మీ పాదసన్నిధిలో చేరి అయా తండ్రి ప్రభువా మీ మాటలు మాకు వినటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా ఈ లోకంలో మిమ్మల్ని స్తుతించడానికి కారణాలు ఏంటి? అయా తండ్రి ప్రభువా పాపులము అయోగ్యులమైన మా కొరకు పరలోకము నుంచి దిగి వచ్చి రక్తము కాచి అటు నుంచి మా ప్రభువా ఆ ధన్యత మాకు అనుగ్రహించేందుకు కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా దీన్ని బట్టి మేము ఎలవేళ ఎన్నిసార్లు అయా తండ్రి ప్రభువా స్తుతించిన తక్కువ మా ప్రభువా మీకు వందనాలు. ఆ ప్రకారంగా నా తండ్రి ప్రభువా మీరు చేసిన త్యాగమును బట్టి ఆ పరలోక రాజ్య భాగ్యములు అయా తండ్రి ప్రభువా మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆ గొప్ప ఇంటిలో మేము నివసించి యోగ్యులుగా అయా తండ్రి ప్రభువా మీ వాక్యము చేత అయా తండ్రి ప్రభువా సంధించినందుకొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాని ప్రకారం జీవించి బలానమ్మకమైన మంచి దాసుడా అని మీ చేత అనిపించుకునే భాగ్యం మాకందరికీ ప్రసాదించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ లోకములో ఎవరికి లేని గొప్ప ధన్యత ప్రభు బలలో పాలు పంచుకుండి ప్రభు శరీరమును ప్రభు రక్తమును తాగటానికి తన చేసిన మేలులు మన జీవితంలో ఆయన రాకడ వరకు జ్ఞాపం చేసుకుండే గొప్ప కృప, ఇంత గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలనైనా మరింతవరకు గొప్ప ఆశ్చర్యమైన కార్యాలతో మీరు నడిపించారు. ఈ నూతన సంవత్సరములో తండ్రి మొట్టట ప్రభువా ఇదిగో తండ్రి రెండో ఆదివారము నాడు మీ బలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ధైర్యపరచండి. నీ సజీవమైన సాక్షులుగా ప్రభువా నీ ఎదుట నిలబడినప్పుడు మాలో ఎటువంటి కాలవేషము లేకుండా, ఎటువంటి స్వార్థము కుళ్ళి కావటము లేకుండా, ప్రభువా అసూయ మనసు లేకుండా నీ ఎదుట నిలబడటానికి ప్రభువా మాకు పరిశుద్ధమైన జీవితాన్ని మీరు మాకు నేర్పించిన ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే తను ముఖ్యంగా ప్రేమమ్మ గారి కొరకు ప్రభువా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభువా ఆ తల్లి ప్రభువా మరి తండ్రి కొద్దిగా అనారోగ్యముగా ఉన్నదని ప్రభువా మీ దైవ సేవకులు తెలియపరిచున్నారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. సంఘముగా కలిసి మీ సన్నిధిలో ప్రభు ఈ పునరుద్ధానం అనే దినాన్ని అయా ప్రేమమ్మ గారి కొరకు మీ సన్నిధిలో వెత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాము దేవానికి స్తోత్రములు. నాయనా నీ పేరు చెప్పుకుంటాము ప్రభువా బిడ్డను మరొకసారి నీ మహిమగల కృపగల మీ పాదాల దగ్గర మీరు బలపరచండి, ఆశీర్వదించండి నాయనా. సంఘములో గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య మీ సన్నిధిలో ప్రభువా సంఘముగా కలిసి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఆ తల్లిని మీరు ముట్టండి ప్రభువా, ఆ బిడ్డను మీరు దర్శించండి స్వామి. నీకు స్తోత్రములు నాయన. ఆ బిడ్డను తండ్రి అరికాలు నుంచి అరినెత్తి వరకు మీరు ముట్టి బాగు చేసిన ఆయన నీ ఒడిలో కూర్చోబెట్టుకుని చక్కగా ప్రభువా నీ మందిరములో గొప్ప సాక్షి సమూహముగా ఆ బిడ్డను మీరు వాడుకోబోతున్నది మీ స్తోత్రాలు నాయన. యేసయ్య మా ప్రార్థనలు ఎన్నటికీ వ్యర్థము కాదని ప్రభువా మీరు వాగ్దానం చేశారయ్యా. మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ఆ తల్లిని మీరు దర్శించండి ప్రభువా, మంచి ఆరోగ్యముతోనైనా మీ పాదాల చెంత నిలబెట్టుకోమని కోరుతున్నాము తండ్రి. స్తోత్రాలు నాయన. అలాగే ప్రభువా సంఘంలో తన మీ దైవ సేవకులు చెప్పిన ప్రతి విషయాన్ని, వివాహము కొరకు సిద్ధపడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. ప్రతి కుటుంబంలో తండ్రి అద్భుతమైన ఆశ్చర్యముగా జరిగించండి అయా. ఇంకా అనేకమైన జన సమూహాన్ని ప్రభువా రక్షించబడి ఇటువంటి గొప్ప విందులో మా సంఘములు ఎవరు కూడా రక్షణ లేని బిడ్డగా ఉండకూడదయ్యా.
ప్రతి బిడ్డ రక్షించబడి ఇలాగే మీ విందులో పాలు పంచుకుంటూ అయా తన జీవితాన్ని సరిచేసుకుంటూ నీ ఎదట నిలబడే గొప్ప కృప ఆదరణ మా సంఘానికి మాకు అందరికి దయచేయమని నా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏసు రక్తమే ప్రవేశ నామునికే ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్.